హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఆలూ ఫ్రై చేస్తున్నానండి. ఆలూ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఆలూ అండి, నేను 4 ఆలు తీసుకొని దానికి పొట్టు తీసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి నేను 4 తీసుకున్నానండి. అలాగే ఒక ఆనియన్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర అండి. నేను ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఎందుకు చూపిస్తున్నాను అంటే లెంత్ ఎక్కువైపోతుందండి వీడియోకి, అందుకోసమే నేను అన్నీ కట్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను. అలాగే ఆలూ ఫ్రైతోనే విత్ పచ్చి పులుసు అండి. నేను పచ్చి పులుసు మళ్ళీ చూపిస్తాను. అలాగే కడాయి పెట్టేసుకొని మనం ఒక 3 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందామండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అండి, 1/2 టేబుల్ స్పూన్ గుండు మినపప్పు, అలాగే 4 to 5 ఎండుమిర్చి అండి. అలాగే మనం ఆనియన్ యాడ్ చేసుకున్నాం. ఆనియన్ యాడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి, ఆనియన్ కొంచెం ఫ్రై కావనివ్వాలండి. అలాగే ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసేయాలండి. దాంట్లోనే మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. కొంతమంది ఏదన్నా ఫ్రై చేసుకునేటప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోరండి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడతాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఒక రెమ్మ కరివేపాకు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపని యాడ్ చేసుకుందాం. ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నామండి. అలాగే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 to 3 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలండి. మూత అయితే పెట్టకూడదు. ఒక 2 మినిట్స్ మగ్గనిద్దామండి. సరి కలుపుకున్నామండి. ఇంకా 5 మినిట్స్ ఫ్రై అవ్వాలండి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కింద మాడిపోతుంది. ఓకే, ఇక్కడ ఆలూ ఫ్రై అవుతుంది కదండి. ఇక్కడ వచ్చేసి మనం పచ్చి పులుసుకి రెడీ చేసుకున్నాం. నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇలా గుజ్జు తీసుకున్నానండి. అందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను.
అందులోనే ఒక 1 స్పూన్ కారం పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండి. అలాగే మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇందులోనే యాడ్ చేసుకుందాం. ఆల్మోస్ట్ ఆలు ఫ్రై అయిపోయిందండి. అందులో మనం టేస్ట్కి తగ్గట్టు కారం పొడిని యాడ్ చేసుకుందాం. అలాగే 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు జీరా పౌడర్ అండి. ఒక 1 మినిట్, ఇప్పుడే కారం పొడి వేసాం కదండి, ఒక 1 మినిట్ ఇలానే వదిలేద్దాం. అలాగే 1 మినిట్ అయిపోయిందండి. లాస్ట్లో మనం కొత్తిమీర యాడ్ చేసుకోం. అయిపోయిందండి ఆలు ఫ్రై. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి కాంబినేషన్ మనం పచ్చి పులుసుని రెడీ చేసుకుందాం. గిన్నె పెట్టేసుకొని మనం 2 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందామండి. హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలండి, అలాగే 4 పచ్చిమిర్చి అండి, అలాగే కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నామండి. కొంతమంది అయితే ఇందులో వెల్లుల్లిని వేసుకుంటారు. నేను వెల్లుల్లి అయితే ఇక్కడ వాడట్లేదండి. ఒకవేళ మీకు ఇష్టం అనిపిస్తే వెల్లుల్లి యాడ్ చేసుకోండి. అలాగే మనం పచ్చి పులుసు కారం పొడి, ఆనియన్ అండ్ ధనియా పౌడర్, సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదండి, ఇందులో యాడ్ చేసేసుకున్నాం. లాస్ట్లో మనం కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. అయిపోయిందండి పచ్చి పులుసు. ఆలు ఫ్రైతో విత్ పచ్చి పులుసు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డిఎస్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.